హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజు అయితే చైతన్య ఇక ఇలా ఆనంది గురించి అసలు నిజం తెలుసుకోబోతున్నాడు పూజారి ద్వారా. నిజం తెలుసుకున్న మరి చైతన్య ఇక నిజాన్ని జ్యోతమ్మకు చెప్పి ఏం చేయబోతున్నాడు? ఆనంది ఎవరో కాదు, నీ సొంత కూతురు జీవన. హేమావతికి అసలు నీ సొంత మనవరాలు ఈ జీవన కాదు, ఈ ఆనందినే నీ సొంత మనవరాలు జీవన అని చెప్పి హేమావతి ప్రాణాలను కాపాడబోతున్నాడు చైతన్య అయితే ఈరోజు. అది ఎలాగో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ రోజైతే హేమావతికి తలకు పెద్ద గాయం అవుతుంది కదా. మెట్ల మీద నుండి కింద పడిపోయి జీవన మీద బెంగ పెట్టుకున్న హేమావతికి అయితే ఏం జరుగుతుందో అని ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడే ఇందుమతి అయితే ఆనందికి కాల్ చేసి ఇలా మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు ఇప్పుడు సంతోషంగా ఉన్నావు కదా, మా అత్తయ్య గారికి ఇలా జరిగింది, జీవన పెళ్లి చేసి నువ్వు మా అత్తయ్యకు ఇలా జరగడానికి కారణమయ్యావు అని చాలా తిడుతూ ఉంటుంది ఇందుమతి అయితే ఆనందికి ఫోన్ చేసి. అప్పుడే ఆనంది అయితే, ఏంటమ్మా మీరు మాట్లాడేది, ఇలా గ్రానికి ఇలా కావడం ఏంటి అని ఆనంది అయితే షాక్ అవుతుంది. నువ్వు ఏమీ నటించకు, ఇదంతా కావాలనే నువ్వు ఇలా చేశావు, జీవన పెళ్లి చేసి మా అందరికీ దూరం చేశావు జీవనను, అందుకే ఇలా మా అత్తయ్యకి ఇలా జరిగింది అని ఇందుమతి అయితే చాలా కోపంగా ఆనందినైతే అనరాని మాటలని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అప్పుడే ఇప్పుడు ఖచ్చితంగా జీవనను చూస్తేనే, జీవన తన దగ్గరికి వస్తేనే తన ఆరోగ్యం కోలుకుంటుందని డాక్టర్లు చెప్తున్నారు. నువ్వేం చేస్తావో మాకు తెలియదు, జీవనను ఎలాగైనా తన నానమ్మకు దగ్గర చెయ్యాలి. సునంద ఆదిత్య ఒప్పుకోరు, వాళ్ళకు తెలియకుండా తీసుకొస్తావా లేకుంటే వాళ్ళకు తెలిసి తీసుకొస్తావా, అసలు జీవన వస్తుందా, అవన్నీ విషయాలు మాకు అనవసరం, కానీ నువ్వు మాత్రం మా అత్తయ్య ప్రాణాలను కాపాడాలి, నీ వల్లనే మా అత్తయ్య ఇలా అయిపోయింది కాబట్టి నువ్వే కాపాడాలి అని ఇందుమతి అయితే చాలా కోపంగా ఆనందికి కాల్ చేసి అంటూ ఉంటుంది. అప్పుడే ఆనంది అయితే, సరే నేను ఇప్పుడే జీవనను పెద్దమ్మగారి దగ్గరికి తీసుకొస్తాను, ఎలాగైనా తన ప్రాణాలను నేనే కాపాడుతాను, ఎందుకంటే నా వల్లనే ఇలా జరిగిందని మీరందరూ అనుకుంటున్నారు కదా, నేను చెప్పేది వినకుండా నాపై అందరూ ఇలా అపోహపడుతున్నారు, నేను చెప్పేది ఎవ్వరు కూడా వినిపించుకోవడం లేదు అని చాలా బాధపడుతూ వెంటనే కాల్ కట్ చేసి ఆనంది అయితే జీవన దగ్గరికి వెళ్తుంది. జీవన అయితే, ఏంటి ఆనంది ఇలా వచ్చావేంటి, ఏంటి అంత కంగారు పడుతున్నావు అని జీవన అయితే ఆనందిని అంటూ ఉండగా, అప్పుడే ఆనంది అయితే, ఏం లేదు జీవన, మీ పుట్టింటి నుండి నాకు కాల్ వచ్చింది, ఏంటా అని నేను కాల్ లిఫ్ట్ చేస్తే మీ గ్రాని గారికి ఇలా చాలా ప్రమాదం జరిగిందంట, నీపై బెంగ పెట్టుకొని ఇలా మెట్ల నుండి ఏమో ఆలోచించుకుంటూ ఇలా కింద పడిపోయిందంట, తలకు పెద్ద గాయమైందంట, ఇప్పుడు డాక్టర్లు నువ్వు వస్తేనే ఆ అమ్మాయి వస్తేనే ఇలా మళ్ళీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే త్వరగా తగ్గుతుంది, లేకుంటే చాలా ప్రమాదం జరుగుతుందని చెప్తున్నారంట, ఎలాగైనా నువ్వు అక్కడికి వెళ్ళాలి జీవన, పద అని ఆనంది అయితే జీవనను అంటూ ఉండగా, ఏంటి అక్కడికి వచ్చేది, వాళ్ళకు నా మీద ఇంకా కోపం ఉంది, వాళ్ళని మోసం చేసి నేను చైతన్యను పెళ్లి చేసుకున్నానని, నేను అక్కడికి వస్తే నాకు అవమానమే జరుగుతుంది, నాపై బెంగ పెట్టుకున్నారని వాళ్ళందరూ అలా నటిస్తున్నారు, అంతేకాని వాళ్ళకు నిజంగా నేనంటే ప్రేమ లేదు, నేను అక్కడికి రాను అని చాలా కోపంగా జీవన అయితే మొండిగా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే ఆనంది అయితే కోపంగా, ఏంటి జీవన, అక్కడ నిన్ను ఎంతోగానో గారాబంగా ప్రేమించి మీ నానమ్మ నిన్ను పెద్ద చేసింది, అలాంటి నానమ్మకు ఇలా ప్రమాదం జరిగింది రమ్మని చెప్తూ ఉంటే నువ్వు రానని అంటావా, అలా నువ్వు ఎలా మాట్లాడగలుగుతున్నావు జీవన, చిన్నప్పటి నుండి నిన్ను ఎంత ప్రేమగా చూసుకునేదో మీ గ్రాని నీకు తెలియదా, నువ్వంటే పంచ ప్రాణాలు పెద్దమ్మ గారికి, నువ్వు ఇంట్లో నుండి ఇలా బయటకు వచ్చేసి చైతన్యను పెళ్లి చేసుకున్నావని చాలా కోపంగా ఉంది, అంతేకాని నువ్వంటే ఎంత ఇష్టమో నాకు తెలియదా అని అంటూ ఉండగా, అవన్నీ అప్పట్లో, ఇప్పుడు మాత్రం మా నానమ్మకు నేనంటే ఇష్టం లేదు, మా నానమ్మ చచ్చినా సరే నేను మాత్రం మా ఇంట్లో అడుగు పెట్టను అని చాలా మొండిగా అలాగే మాట్లాడుతూ ఉంటుంది జీవన అయితే ఆనందితో. అప్పుడే ఆనంది అయితే, నువ్వు మారవు జీవన, నేనైనా వెళ్ళి పెద్దమ్మ గారిని చూసి పలకరించి ఎలాగైనా పెద్దమ్మ ప్రాణాలను కాపాడుకుంటాను
అని ఇక జీవనను ఆ ఇంట్లోనే ఇక సునంద ఇంట్లోనే వదిలేసి తను మాత్రం మళ్ళీ ఇక పెద్దమ్మగారు ఇలా హేమవతి దగ్గరికి హాస్పిటల్లోకి వెళ్తుంది. ఇక ఇలా కుట్టిని చూసిన వాళ్ళందరూ కూడా చాలా కోపంగా కుట్టినైతే తిడుతూ ఉంటారు. ఏంటి మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని ఇలా వచ్చావు? మా జీవనను తీసుకురాకుండా నువ్వు ఒక్కదానివే వస్తున్నావు. ఇక మా అత్తయ్యకు ఇలా కావడానికి కారణం నువ్వు. మళ్ళీ నువ్వు నీ ముఖాన్ని మాకు చూపించి మరింత కోపాన్ని తెప్పిస్తున్నావు మాకు అని ఇక చాలా అవమానిస్తూ ఉంటారు కుట్టినైతే. అక్కడ ఇక జ్యోతమ్మ, ఇందుమతి, ఇక ఇందుమతి కోడలు ఉంటుంది కదా, తను ముగ్గురైతే చాలా అవమానించి పంపించేస్తారు కుట్టినైతే. అప్పుడే ఇక కుట్టి అయితే ఇక ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు జ్యోతమ్మ జీవనను ఇక్కడికి తీసుకురమ్మని అంటుంది. కానీ జీవన అక్కడ ఉండి ఇలా మాట్లాడుతుంది. ఇక మా వాళ్ళు చచ్చినా సరే నేను మాత్రం అక్కడికి రానని ఇలా మొండిగా మాట్లాడుతుంది జీవన. ఇప్పుడు ఎలా జీవనను ఇక పెద్దమ్మ గారికి ఎలా దగ్గర చేయగలను? తన ప్రాణాలను ఎలా కాపాడుకోగలను? నేను ఏం చేయాలి ఇప్పుడు అని ఇక చాలా ఏడుస్తూ ఉంటుంది కుట్టి అయితే. అప్పుడే ఇక ఇదంతా నేను నా శివయ్యకు చెప్పుకుంటాను. నా మొర ఖచ్చితంగా నా శివయ్య తీరుస్తాడు. ఇక నేను ఇక పెద్దమ్మ గారికి ఏమీ కాకూడదు అని ఇక అభిషేకం చేస్తాను శివయ్యకు అని ఇక గుళ్ళో ఇక మార్నింగ్ నుండి ఇక నైట్ వరకు కూడా అభిషేకం చేస్తూనే ఉంటుంది. ఇక ఏమీ తినకుండా తాగకుండా అలా అభిషేకం చేస్తున్న కుట్టిని చూసి ఇక అక్కడ ఉన్న పూజారి గారు ఇక శ్రీను అందరూ కూడా షాక్ అవుతారు. ఏంటి కుట్టి నువ్వు ఇలా చేయడం ఏంటి అమ్మాడి? ఇక ఆ పెద్దమ్మ ప్రాణాలేమో కానీ ముందుగా నీ ప్రాణాలు పోయేటట్టు ఉన్నాయి. ఇక నువ్వు ఉదయం నుండి ఏమీ తినలేదు, ఇలా అభిషేకం చేస్తూనే ఉన్నావు శివయ్యకు, కానీ శివయ్య నీ మొర ఆలకించలేదు అని ఇక శ్రీను కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక పూజారి కూడా చెప్తూనే ఉంటాడు, ఎందుకమ్మా నీకే ఇన్ని కష్టాలు? ఇక నువ్వు ఇలా చేస్తున్నా కూడా అందరి దృష్టిలో నువ్వు శత్రువు అయిపోయావు. ఆ జీవన ఇక అందరికీ మంచి అవుతుంది, నువ్వు మాత్రం ఇలా చెడవుతున్నావు. ఎందుకమ్మా ఇవన్నీ కష్టాలు ఇంకా నీకు అని ఇక పూజారి కూడా ఇలా కుట్టి కష్టాలను చూసి చాలా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే ఆనంది అయితే, ఏంటి పూజారి తాత అలా మాట్లాడతారు? ఇక దేవునికి ఎవరికి కష్టాలు ఇవ్వాలో ఎవరికి సుఖాలు ఇవ్వాలో తెలుసు. అందుకే నాకు ఈరోజు ఇన్ని కష్టాలు ఇచ్చాడు. నేను భరిస్తాను కాబట్టే దేవుడు నాకు ఇన్ని కష్టాలను పెడుతున్నాడు అని ఇక చాలా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది కుట్టి అయితే. ఇక ఇప్పుడు హేమావతికి ఎలా ఉంటుందో. ఇక నాకు పెద్దమ్మగారంటే చాలా ఇష్టం. ఎందుకంటే అసలు తన సొంత మనవరాలు జీవన తనే కదా. ఇక నిజం కుట్టికి తెలుసు కదా. నన్ను పుట్టించడానికి ఎంతో కష్టపడింది మా నానమ్మ. నేను పుట్టడానికి ఎన్నో నోములు నొచ్చింది. ఇక నన్ను చిన్నప్పుడు చాలా గారాబంగా ఇలా ఎత్తుకొని ముద్దులాడింది. ఇక ఇప్పుడు అలాంటి నోములు, వ్రతాలు, అభిషేకాలు నేను ఎన్నో చేయాలి మా నానమ్మ ప్రాణాల కోసం. ఎందుకంటే నా ప్రాణం ఈరోజు ఉందంటే కారణం మా నానమ్మ కదా అని ఇక అవన్నీ గుర్తు తెచ్చుకుంటూ చిన్నప్పటివన్నీ ఇక అభిషేకం చేస్తూ అలాగే ఇక నీరసంగా కింద పడిపోతుంది ఇక కుట్టి అయితే. అప్పుడే ఇక పూజారి ఈ విధంగా అంటూ ఉంటాడు, శ్రీను ఇక తనకు ఓపిక లేకుండా అయిపోయింది. చాలాసార్లు ఇలా అభిషేకం చేస్తూనే ఉంది కాబట్టి ఇక తనలో నీరసత్వం వచ్చింది. ఖచ్చితంగా ఆ శివయ్య ఆ కుట్టి మొరను ఆలకిస్తాడు. ఇక హైమావతి గారికి ఏమి కాకుండా చూస్తాడు. కానీ ముందుగా మనం కుట్టిని హాస్పిటల్లోకి తీసుకెళ్ళాలి అని ఇక పూజారి అయితే శ్రీనుతో అంటూ ఉంటాడు. అప్పుడే ఇక శ్రీను అయితే, సరే పూజారి గారు నేనున్నాను కదా ఇక అమ్మాడిని కాపాడుకోవడానికి అని శ్రీను అయితే అంటూ ఉంటాడు. ఇక ఈ విధంగా గుళ్ళో ఇక అభిషేకం చేస్తూ ఇక కుట్టికైతే ఇలా జరుగుతుంది. అక్కడ జీవన మాత్రం చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. కుట్టికి ఏమైపోయినా సరే నాకు అవసరం లేదు. మా నానమ్మ మా పుట్టింటి వాళ్ళు నా గురించి ఎంత ఆలోచించి ఇలా ఆరోగ్యం పాడు చేసుకున్నా నాకు అనవసరం. నేను సంతోషంగా ఉండాలి. నాకు కావాల్సింది డబ్బు, ఆస్తులు అని ఇక జీవన అయితే అలాగే ఇక ఆలోచిస్తూ ఉంటుంది. ఇక చైతన్య అయితే ఆనంది జీవనతో మాట్లాడుతున్న మాటలన్నీ వినేస్తాడు. ఏంటి మీ పుట్టింట్లో మీ గ్రానికి అలా ప్రమాదం ఉందంటే ఇక ఆనంది వదినతో వెళ్లకుండా నువ్వు ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నావా అని ఇక చాలా కోపంగా చైతన్య అయితే అంటూ ఉంటాడు జీవన దగ్గరికి వచ్చి. అప్పుడే జీవన అయితే చాలా కోపంగా, ఏంటి ఇక చాలా ఎక్కువ చేస్తున్నావు? ఇక ఈ రూమ్లోకి వచ్చాం కాబట్టి నువ్వు నాకు శత్రువు. ఇక నీ మాటలు వినాల్సిన అవసరం నాకు లేదు. బయట ఉన్నప్పుడు మాత్రమే అందరి ముందు మనం భార్యాభర్తలు. ఇక అప్పుడు మాత్రమే నీ మాట నేను వింటాను. ఇక నా పుట్టింటి వాళ్ళు ఏమైపోతే నాకే లేనప్పుడు నీకు ఇక మీ ఆనంది వదినకు ఎందుకు అని ఇక అంటూ ఉంటుంది జీవన అయితే చాలా కోపంగా చైతన్యను. అప్పుడే ఇక చైతన్య అయితే, నీలాంటి మనుషులు ఇలా మానవత్వం లేకుండా ఉండేవాళ్ళు ఎవ్వరు ఉండరు జీవన. ఇక నీలాంటిది నాకు భార్యగా వచ్చింది చూడు, అది నా దురదృష్టం
అని ఇక చాలా తిట్టుకుంటూ ఉంటాడు. ఇక తనను తాను చైతన్య అయితే ఇక ఇప్పటికైనా నువ్వు వెళ్ళి మీ నానమ్మ ప్రాణాలను కాపాడుకో. ఇక మీ నానమ్మకు నువ్వంటే చాలా ఇష్టం. ఇక ఇలా అందరినీ మోసం చేసి నన్ను పెళ్లి చేసుకున్నావు కదా, అది సడన్లా తట్టుకోలేక వాళ్ళకి ఇలా జరుగుతుంది అని ఇక చైతన్య కూడా ఎంత చెప్పినా జీవన్ అయితే తన పుట్టింటికి వెళ్ళడానికి అస్సలు ఇష్టపడదు. మీరు ఎవరు ఎన్నైనా చెప్పండి, నేను మాత్రం మా నానమ్మ దగ్గరికి వెళ్ళను అని ఇక అలాగే మొండిగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఇది ఇలా ఉండగా అక్కడ గుళ్ళో అభిషేకం చేసి ఇక స్పృహ కోల్పోతుంది కదా. అప్పుడే ఇక చైతన్య అయితే ఆనంది వదినే ఖచ్చితంగా ఇక హైమావతి దగ్గరికే వెళ్ళుంటుంది. నేను కూడా వెళ్ళి ఒకసారి పలకరించి వచ్చేస్తాను, జీవన తరపున నేను క్షమాపణ చెప్పొస్తాను అని ఇక ఇలా ఫోన్ చేస్తాడు చైతన్య అయితే ఆనందికి. అప్పుడే ఇక ఆనంది ఫోన్ అయితే శ్రీను లిఫ్ట్ చేస్తాడు. ఏంటి ఇక మా వదిన ఎక్కడికి వెళ్ళింది అని ఇక అంటూ ఉండగా ఇక్కడ అమ్మాడి ఇలా అభిషేకం చేసి చేసి ఇలా అలసిపోయి స్పృహ కోల్పోయింది. ఇప్పుడు ఇక ఏమవుతుందో ఏమో అమ్మాడికి అని మాకు చాలా భయంగా ఉంది అని ఇక శ్రీను అయితే చైతన్యతో అంటూ ఉంటాడు. వెంటనే ఇక చైతన్య అయితే నేను వస్తున్నాను శ్రీను, అక్కడే ఉండండి, నేను వచ్చాక హాస్పిటల్కి తీసుకెళ్తాను ఆనంది వదినను అని ఇక అంటూ ఉంటాడు చైతన్య అయితే. ఇక అప్పుడే పూజారి ఇక శ్రీను అయితే ఇక ఆనంద్ దగ్గర ఉంటారు. చైతన్య వచ్చి ఇక జరిగిన విషయం మొత్తం కూడా తెలుసుకుంటూ ఉంటాడు. ఇక జీవన వాళ్ళ నానమ్మకు ఆరోగ్యం బాగాలేదు, అందుకే ఇక మీ వదిన ఇలా శివయ్యను మొరపెట్టుకొని అభిషేకం చేసింది. ఉదయం నుండి ఇప్పటిదాకా ఏమీ తినకుండా ఇలా అభిషేకం చేయడం వల్ల ఇక ఇలా నీరసత్వం ఎక్కువ ఇలా జరిగింది. ఇక హాస్పిటల్కి తొందరగా తీసుకెళ్ళాలి అని ఇక పూజారి శ్రీను అయితే చైతన్యతో అంటూ ఉంటారు. అప్పుడే ఇక చైతన్య అయితే ఇక ఏంటి వాళ్ళ నానమ్మకి ఇలా అవుతే ఇక మా వదిన అభిషేకం చేయడం ఏంటి అని ఇక పూజారిని అంటూ ఉండగా అప్పుడే ఇక పూజారి అయితే చైతన్యకు ఒక నిజం చెప్తారు. మీ ఆనంది వదిన ఎందుకు ఇలా అభిషేకం చేసిందో తెలుసా? ఇక తన నానమ్మ ఈవిడే కాబట్టి, అసలు తన సొంత మనవరాలు జీవన ఈ ఆనంది కాబట్టి ఆనందికి ఇక వాళ్ళ నానమ్మకి ఇలా జరిగితే తట్టుకోలేక ఇలా అభిషేకం చేసింది అని ఇక పూజారి అయితే అంటూ ఉంటాడు చైతన్యతో. అది విని ఒక్కసారిగా షాక్ అవుతాడు చైతన్య అయితే. ఏంటి పూజారి నువ్వు మాట్లాడేది? మా ఆనంది వదినే వాళ్ళకు సొంత మనవరాలా, జ్యోతమ్మకు సొంత కన్న కూతురా అని ఇక షాక్ అవుతాడు చైతన్య. అప్పుడే ఇక పూజారి శ్రీను అయితే చైతన్యకు జరిగిన విషయం మొత్తం కూడా చెప్తారు. ఇక ఈ కుట్టినే వాళ్ళ సొంత కూతురు, కానీ ఆ జీవన మోసం చేసి ఆ ఇంట్లో చేరి ఆ ఇంటి మనవరాలుగా సొంత మనవరాలుగా అందరూ నమ్మేలా చేసుకుంది. ఇక ఆస్తి మొత్తం ఇలా దక్కించుకోవడం కోసం ఆ జీవన ఇలాంటి పనులు చేస్తుంది. ఇప్పుడు కూడా మీ ఆస్తి కోసమే ఇందుమతి జీవన ప్లాన్తోనే ఇక నిన్ను పెళ్లి చేసుకొని ఎలాగైనా మీ ఆస్తిని దక్కించుకోవడం కోసమే వాళ్ళ ప్లాను అని ఇక అంటూ ఉంటాడు పూజారి అయితే చైతన్యతో. ఇక ఆ నిజం తెలుసుకున్న చైతన్య అయితే వెంటనే ఇక ఆనందిని హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇక ఆనందికి ఎలాంటి ప్రమాదం లేదని తెలుసుకొని ఇక ముందుగా నేను ఈ నిజం చెప్పాల్సింది ఆ జ్యోతమ్మకు ఇక అలా ప్రమాదంలో ఉన్న హేమావతికి అసలు నిజం చెప్తే వాళ్ళు ఖచ్చితంగా సంతోషంగా ఉంటారు. ఇక ఈ కుట్టినే వాళ్ళ సొంత మనవరాలు జీవన అని తెలిస్తే ఇక కుట్టి ఎలాంటిదో వాళ్ళకు తెలుసు కదా. ఇక కుట్టి కావాలని జీవన పెళ్ళి నా పెళ్ళి చెయ్యలేదు, ఇక మేమే చేసుకున్నాము, కానీ జీవనే ఇలా నాటకమాడి కుట్టిని ఇలా అవమానించడం కోసం, కుట్టిని చెడుగా చేయడం కోసం, కుట్టి గురించి చెడుగా మాట్లాడు కోసం ఇలా చేసింది అని ఇక మా పెళ్లి గురించి కూడా వాళ్ళకు అసలు నిజం చెప్పేసి వాళ్ళ సొంత మనవరాలు ఇక ఈ జీవన కాదు, అసలు మీ మనవరాలు ఈ ఆనంది, ఈ కుట్టినే మీ సొంత మనవరాలు. ఈరోజు నేను పూజారి ద్వారా తెలుసుకున్నాను. మీ ప్రాణాలను కాపాడడం కోసం ఇక మీ మనవరాలు జీవన ఇక ఇలా అభిషేకం చేసి ఇలా ప్రమాదానికి గురయింది అని ఇక చెప్తూ ఉంటాడు. అక్కడికి వెళ్ళి ఇక చైతన్య అయితే అది విన్న ఇక జ్యోతి హేమావతి అయితే ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి మీరు అనేది, పూజారి నిజమే చెప్పాడా అని ఇక పూజారిని అడిగి కూడా అసలు నిజం తెలుసుకుంటారు ఈ రోజైతే జ్యోతి హేమావతి. ఇక వెంటనే హేమ అయితే ఇక ఎక్కడ కుట్టి ఇక ప్రమాదంలో ఉన్న కుట్టి ఇక వెంటనే ఇక హేమావతి దగ్గరికి వచ్చి నానమ్మ అని హక్ చేసుకుంటూ ఉంటుంది. ఇక హేమావతి కూడా తన మనవరాలను ఇంతలా అవమానించాము, ఇక అర్థం చేసుకోలేకపోయాము అని ఇక తనలో తాను చాలా బాధపడుతూ పశ్చాత్తాప పడుతూ ఇక నువ్వు నా మనవరాలు అని మాకు తెలియదమ్మా, ఈరోజు ఈ చైతన్య ద్వారా మేము తెలుసుకున్నాము, చైతన్య పూజారి ద్వారా తెలుసుకున్నాడు, ఎందుకంటే నువ్వు నా కోసం
ఇంతలా కష్టపడి అభిషేకం చేశావని పూజారి చెప్పారు. అప్పుడే ఇక అంత అభిషేకం చేయాల్సిన అవసరం ఏముంది అని మీ మరిది చైతన్య పూజారిని అడగడంతో ఈరోజు పూజారి అసలు నిజం చెప్పాడమ్మా అని ఇక హేమావతి అయితే కుట్టిని హగ్ చేసుకొని చాలా సంతోషంగా ఉంటుంది. ఇక నిజాలన్నీ ఇలా చైతన్య ద్వారా ఇక ఈ ఆనందినే జీవన అని నిజం తెలుసుకున్నారు అని ఇక అసలు నిజం తెలుసుకున్న ఇందుమతి జీవనకైతే దిమ్మ తిరిగిపోతుంది. ఇప్పుడు ఎలా ఈ కుట్టిని ఎలాగైనా లేకుండా చెయ్యాలి, ఈ కుటుంబంలో ఈ కుట్టి అనే మాట రాకుండా చెయ్యాలి. ఇక సునంద ఇంట్లో నుండి ఇక ఈ ఆనందిని ఆదిత్యని బయటకు పంపించి ఆస్తి మొత్తం ఇక దక్కించుకోవాలని చూసిన ఇక ఇలా జీవనకైతే దిమ్మ తిరిగే షాకిస్తాడు చైతన్య. అయితే ఈరోజు అసలు నిజం తెలుసుకొని ఆనంది గురించి ఇక ఈ నిజాలన్నీ తెలిసాయని ఇక ఇందుమతి జీవన మళ్ళీ ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ చైతన్య మనకు ఎముల్లా తయారయ్యాడు, ఇక మనం ఈ చైతన్యని ఏమీ చేయలేకపోయాము, ఇక మనకు ఇలా చైతన్య ఇలా అవుతాడని అస్సలు కూడా ఊహించలేదు అని ఇక జీవన అయితే ఏమీ చేయలేక ఇక అటు ఇటు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక చైతన్య అయితే ఈ విధంగా జీవనకు ఇక జీవన కాని జీవనకు దిమ్మ తిరిగే షాకిస్తాడు. ఇక తన వదిన ఆనందినే ఇక అసలైన వాళ్ళ జీవన ఇక తన కన్న కూతురు తన సొంత మనవరాలని ఈ రోజైతే హేమావతికి తెలిసేలా చేయబోతున్నాడు చైతన్య. అయితే చూద్దాం మరి ఇక తర్వాత ఏం జరగబోతుంది అనేది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.